గురుగారు పిల్లలు లేని వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామినే పూజించాలి అని పంతులు చెప్తూ ఉంటారు. వేరే వాళ్ళ సలహాలు కూడా అవే ఇస్తూ ఉంటారు. మీరు ఈ పలానా సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళండి మీకు ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అని. ఎందుకని సుబ్రహ్మణ్య స్వామినే పూజించాలి? ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుజగ్రహ అధిష్టాన దేవత. జాతకంలో 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 7వ స్థానం, 12వ స్థానం, 10వ స్థానం, ఈ స్థానాల్లో ఎక్కడున్నా కుజదోషం కలుగుతుంది. దాంతోపాటుగా శుక్రస్థానాలు 2 ఉంటాయి, వృషభం, తుల. ఈ రాశుల్లో కుజుడున్న కుజదోషం కలుగుతుంది. అలాగే శుక్రుడితో కలిసి ఉన్న శుక్రగ్రహ దృష్టి కలిగి ఉన్న 3వ స్థానం నుంచి, లేదా శుక్రుడికి 8వ స్థానం కానీ, 6వ స్థానం కానీ, 2వ స్థానం కానీ, 12వ స్థానం కానీ, 3వ స్థానంలో కానీ ఉన్న శుక్రుడు కుజదోషం కలుగుతుంది. దీని ద్వారా ముఖ్యంగా సంతానలేమి సమస్య ఎక్కువగా కలుగుతుంది. వీళ్ళలో ఏంటి అంటే ఈ గ్రహస్థితి ఉన్న సమయంలో వీళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ హెవీగా ఉంటాయి. చాలామంది నమ్మరు గ్రహాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఒక్కొక్క గ్రహం మన అవయవంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవాలకి అధిష్టానంగా ఉంటాయి, వాటిని పట్టుకొని ఉంటాయి. ఇప్పుడు చూడండి, పాదయాత్ర చేసిన ప్రతి వ్యక్తి గెలిచినటువంటి వ్యక్తులే, ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి వ్యక్తులే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ గెలిచారా లేదా? అవును. దేనికి? అసలు పాదయాత్రకి దీనికి సంబంధం ఏంటి? ప్రజలకు దగ్గరికి వెళ్తున్నందుకు గెలుస్తున్నారా? కాదు. ఇక్కడి నుంచి కింద భాగం వరకు శని అధిపతిగా ఉంటాడు. వీళ్ళు కదులుతున్నప్పుడు శనిగ్రహాల ఆ నవగ్రహాల మూమెంట్ అయితే ఉంటుంది కదా, ఆ మూమెంట్ వీళ్ళకి సవ్యమైనటువంటి స్థితికి తీసుకొచ్చి వీళ్ళకి విజయాన్ని చేకూరుస్తుంది అనేటువంటిది మా జాతకరీత్యా మేము చెప్పేటువంటి రీజన్. సరే, మీరు ఇలాగ అన్నారు. అయితే ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎం కావాలి అనుకుంటే పాదయాత్ర చేస్తే వాళ్ళు సీఎం అవుతారా? సీఎం పోస్ట్ అంటే ఆ పోస్ట్ క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ ఉంటారు కదా, వాళ్ళకి అంటే ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఆ స్థాయిలో కార్పొరేటర్ ఉంటాడు. కార్పొరేటర్గా గెలవాలనుకుంటే గెలవచ్చు. ఎలా? పాదయాత్ర, బండ్ల మీదకి హాయిలు చెప్పడం కాదు. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు గెలుస్తూనే ఉంటారు తప్పనిసరి. అది ఏంటి అంటే మన బాడీలో ఉండేటువంటి నవగ్రహాలు మొత్తం కదులుతాయి కాబట్టి వాటి గ్రహ కదలిక ఏదైతే ఉంటుందో అది మనకి సానుకూలంగా మారుతుంది కాబట్టి తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. అట్లాగే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో కుజ శుక్ర రాహు కేతు గ్రహాల వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సర్పదోషాలు అంటూ ఉంటారు, కుజదోషాలు అంటూ ఉంటారు. కుజదోషాల్లో మోర్ దెన్ కుజదోషం కూడా శుక్రుడి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉంటాయి. దానివల్ల సంతానలేమి ఆటోమేటిక్గా ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళ శరీరంలో అన్నీ ఆరోగ్యవంతంగా ఉంటేనే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఈ గ్రహాలు ఇలా ఉన్న వాళ్ళకి మానసిక స్థితి కూడాను స్థిరంగా ఉండదు. టెన్షన్, ఎమోషనల్ సెన్సిటివిటీ, చిన్నదాన్ని కూడా భయపడతారు. ప్రేమ ఎక్కువ, బాధ ఎక్కువ, కోపం ఎక్కువ, సంతోషం ఎక్కువ, దానం ఎక్కువ, జాలి ఎక్కువ, దయ ఎక్కువ, ద్వేషం ఎక్కువ, పగ ఎక్కువ, కక్ష ఎక్కువ, ఏది చూసుకున్నా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మానసిక స్థితి వల్ల మనిషి ఆరోగ్య స్థితి ఆధారపడి ఉంటుంది. అవును. చితాచింత ద్వయోర్ మధ్య చింతనాం అధికం భయం అని ఒక శాస్త్రం ఉంటుంది. చితి, చింత, ఈ రెండిట్లో ఏది భయంకరమైంది? చితి చచ్చిన తర్వాత తగలబెడితే చింత బ్రతుకుండగానే తగలబెడుతుంది అంటాడు. చితి దాకా తీసుకెళ్లేది ఏంటి? చింతే, ఆలోచన. ఈ టెన్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా హార్మోన్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇప్పుడు ఏదో అంటుంటారా, పీసీఓడీలు, స్టమక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? కేవలం ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? కుజుడు శుక్రుడు దగ్గర నుంచి పుట్టుకొస్తుంది. అందుకోసమని కుజగ్రహానికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేస్తే, ఇప్పుడు నీతో పనుంది నాన్న, నువ్వు మా మాట వినవు, మీ నాన్నగారి మాట వింటావు. మీ నాన్నగారి ద్వారా నేను నీ దగ్గరకు వస్తే నువ్వు నా మాట వింటావా? వినవా? వింటావు. అవునా? కుజగ్రహం డైరెక్ట్ మన మాట వినలేదు. కుజగ్రహానికి అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకుంటే మనకు సంతానం కలుగుతుందిగా. అంటే ఇవన్నీ జరుగుతాయా నిజంగానే? 100%. దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేస్తే సంతానం ఒక్కడి కాదు, ఆరోగ్యం,
వివాహం, అలాగే టెన్షన్స్ తగ్గిపోవటం, జ్ఞాపక శక్తి పెరగటం, బ్రెయిన్ షార్ప్గా తయారవ్వటం, ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటం, ఆర్థిక ఇబ్బందుల్లోంచి, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే చాలు మొత్తం వస్తాయని చెప్తారు. 6 లక్షణాలు, షణ్ముఖాలు, 6 ముఖాలు, 6 బాధల నుంచి బయటపడేస్తాడు ఆయన, గ్యారంటీ. తొందరగా ఎడిక్ట్ అయ్యేటువంటి భగవంతుడు కూడా ఆయనే. మనకి అతి తొందరగా ఎడిక్ట్ అయిపోతాడు మనకి. మనం చేస్తూ ఉంటే మనతో పాటు వచ్చేస్తాడు ఆయన. అందులో ఆయన అనుగ్రహం కూడా వాయువేగంగా ఉంటుంది. వినాయకుడు చదివే కథలు వింటాం కదా, వాయువేగంగా అన్ని నదుల్లో స్నానం చేసి వచ్చాడు అని కదా కదా. అంత వాయువేగంగా ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది. అంత గొప్ప స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. నేను సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రతి మంగళవారం అభిషేకం చేయిస్తా నేనే వచ్చిన భక్తులకు మా దేవాలయంలో. 2023 మేము యాత్రకు బయలుదేరాం. మధురై, కన్యాకుమారి, రామేశ్వరం, త్రివేంద్రం, ఇది మా యాత్ర. ఈ యాత్రలో ఒక్కడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రంలో మేము ఆగాలి అని ఎక్కడ మా దాంట్లో, మా మ్యాప్లో లేదు. నేను ఓ 3 ఫ్రెండ్స్ నౌరంగం వేసి బయలుదేరాం. ఒక డ్రైవర్ ఉన్నాడు. బయలుదేరాం. మధురైకి ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ నుంచి రైట్కి తీసుకుంటే మధురై హైవే ఎక్కేస్తాం. ఈ రైట్ తిరిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ పళని 21 కిలోమీటర్స్ అని బోర్డు కనపడింది. ఇంత దూరం వచ్చాం కదా, ఆయన దర్శనం చేసుకుందామని చెప్పి ఆయన దర్శనం చేసుకున్నాం. తమిళనాడులో 6 క్షేత్రాలు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారివి. మొత్తం 6 షణ్ముఖాలు కదా, 6 క్షేత్రాలు ఉంటాయి ఆయనవి. ఒక్కొక్క తల ఒక్కొక్క భాగంలో ఉన్నది. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం సాయంత్రం అయింది. ఉదయం వెళ్తే అమ్మ బాబాయ్ మన మ్యాప్ మొత్తం, ప్లానింగ్ మొత్తం మారిపోతుంది, ఇంకెక్కడ పెట్టుకోవద్దు అనుకున్నాం. మా యాత్ర మొత్తం పూర్తయిపోయే లోపల 6 క్షేత్రాలు పూర్తయిపోయినాయి. మరి ఇది మా సంకల్పం లేదు కదా. మేము వద్దు అనుకున్నది కూడా ఆయన తీసుకెళ్ళాడు అంటే ఆయన నాకు ఎడిక్ట్ అయినట్ట కాదా? నేను ఆయనకి ఎడిక్ట్ అవ్వడం అనేది తీసి పక్కన పెడదాం. అయ్యాను కాబట్టి అభిషేకం చేస్తుంటా. కానీ రప్పించుకున్నారు. ఆయన మనకి ఎడిక్ట్ అయ్యాడు కాబట్టి ప్రతి చోటకి ఆయన తీసుకుని వెళ్ళాడు. ఒక దేవాలయం, లాస్ట్ దేవాలయం నాన్న, మన తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో ఉంటుంది. 8 గంటలకు టెంపుల్ క్లోజ్ చేస్తారు వాళ్ళు. మార్గశిరమాసంలో 8 గంటలకు టెంపుల్ క్లోజ్. 7:59 లోపలికి అడుగు పెట్టాను నేను. లాస్ట్ భక్తుడిని నేనే. నా తర్వాత టెంపుల్ క్లోజ్. మరి అది కూడా భగవంతుడి దయ్యాగా. అంటే ఆ రోజు కూడా పూర్తి చేయాలి, వీడికి ఆ దర్శన భాగ్యం కలిగించాలి ఆయన అనుకున్నాడు కాబట్టి నాకు కలిగించాడు కదా. అవును. వెళ్ళే దారిలో టకటక తగులుతున్నాయి, ఆగుదాం చేద్దాం, ఇంకో చోటుకి వెళ్తున్నాం, ఆగుతాం చేద్దాం. నిజంగా ఆ యాత్ర మొత్తం నాకు చాలా మెరాకిల్స్ జరిగినాయి. ఆ అమ్మవారి ప్రత్యంగర అమ్మవారి దర్శనం జరిగింది. మేము అనుకోకుండా అమ్మవారి వెలిసిన చోటకి వెళ్ళాం మేము మా స్వామి వలయలో యాత్ర చేసిన తర్వాత. ఇవన్నీ భగవత్ సంకల్పం, మన సంకల్పం అనుకుంటాం. పిచ్చి మాట అసలు. నేను నా ఇన్ని సంవత్సరాల నా అనుభవం నేను నేర్చుకున్నది ఏమిటి అంటే, గుడ్ అండ్ బ్యాడ్ ఏది జరిగినా భగవత్ సంకల్పం, మనం చేసుకున్న కర్మ, అది అనుభవించవలసింది. ఒక మనిషి పరిచయం అవ్వాలన్నా, ఒక మనిషితో మింగిల్ అవ్వాలన్నా, ఒక సంస్థలో పనిచేయాలన్నా, ఒక మనిషితో శత్రుత్వం రావాలన్నా, 2 భార్యాభర్తలు అవ్వాలన్నా, వాళ్ళకి సంతానం, ఒక పిల్లవాడు పుట్టాలి. ఎందుకు పుట్టాలి? వాళ్ళకేందుకు పుట్టాలి? ఇంకో పక్కింట్లో పుట్టొచ్చుగా. అవునా? రుణానుబంధం ఉందా లేదా? రుణానుబంధం ఉంటేనే కదా మరి ఇన్ని గ్రహస్థితులు కూడా ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. సో కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేయడం అనేది, సంతానం కోసం అనేది, ముఖ్యంగా కుజగ్రహ దోష నివారణ కోసం చేసేటువంటి పూజ. ఆయనకి జీవితాంతకాలం ఎప్పుడు చేస్తూ ఉన్నా కూడా ఏ రకమైనటువంటి తప్పు లేదు. ఆయనకి ఎడిక్ట్ అవ్వండి. సింపుల్ నాన్న, మీకు పిల్లలు పుడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా చూడాలి అంటే, మీకు పిల్లలు పుడితే మీరు ఎలా చూస్తారు ప్రేమగా, ఆయన అలా చూడండి. మీ తండ్రి మిమ్మల్ని ఎలా చూస్తాడో ఆయన అలా మిమ్మల్ని చూస్తాడు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, అంతమించి వేరే ఇది లేదు. అంత గొప్ప దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. జ్ఞానాన్ని ఇస్తాడు నాన్న. ఆయన చేతిలో ఉండే శూలం పేరే జ్ఞానశూలం, శక్తి శూలం అంటారు. అదంతా షార్ప్గా ఉంటుంది, మన బ్రెయిన్ అంతా షార్ప్ అవుతుంది. ఇప్పుడు మతిస్థిమితం లేని పిల్లలు పుడుతుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆయనే. చెవుడు ఉంటుంది, చెవుడితో పుడుతుంటారు కొంతమంది, వినపడకుండా బధిరత్వం ఉంటారు. వాళ్ళకి అంధత్వం, కొద్దిగా కనబడేటువంటి ఛాన్స్ ఉంది, గ్యారంటీగా చికిత్స చేస్తే కొంతవరకు ఎందుకు వస్తుంది అన్న సమయంలో నేను పట్టుకొని గట్టిగా నమ్మి పూజ చేసి ఆపరేషన్ చేయించండి, చూపు సంపూర్ణంగా వస్తుంది. ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉండేటువంటి అవయవాలు కాబట్టి, కుజగ్రహ ఆధీనంలో ఉండేటువంటి అవయవాలు కాబట్టి
ఆయన ద్వారా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ద్వారా కుజుడిని పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి అన్ని లాభాలు కూడా మనం పొందవచ్చు. ఉమ్.